ఆదాము హవ్వల సృష్టి జరిగిన తర్వాత ఒక రోజున హవ్వ తోటలో సంచరిస్తూ ఉండగా సర్పము హవ్వను ఈ విధంగా అడిగింది. ఈ తోట ఫలములలో దేనినైనను తినకూడదని దేవుడు మీతో చెప్పాడా? సర్పముతో హవ్వ ఈ విధంగా చెప్పింది. ఈ తోటలోని అన్ని ఫలాలు తినవచ్చు గాని మంచి చెడ్డ తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదని దేవుడు చెప్పాడు. అందుకు సర్పము ఈ విధంగా చెప్పింది. మీరు చావనే చావరు, దేవదూతల వలె అవుతారు. ఏమీ కాదు, తినండి. సర్పం మాటలకు లోబడి హవ్వ ఆ పండును తీసుకొని తిని ఆదాముకు కూడా ఆ పండునిచ్చింది. తర్వాత ఆదాము కూడా ఆ పండును తిన్నాడు. ఈ విధంగా దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించి ఆదాము హవ్వలు పాపం చేశారు. ఇలా భూమిపైకి పాపం వచ్చింది.